హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షి వ్లాగ్స్. థంబ్నెయిల్ చూస్తే మీకే అర్థమైపోతుంది వీడియో ఏంటి అనేది. ఆల్రెడీ నిన్న వీడియోలో అయితే పోస్ట్ చేశాను. 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా అందుకనేసి మేమైతే సింపుల్గా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలియాలి అంటే కనుక వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఏంటి అంటే నేనైతే నైట్ అయితే పోస్ట్ చేశాను కదా షార్ట్ వీడియోలో 994 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా 6 సబ్స్క్రైబర్స్ అయితే వస్తే 1Kకి అయితే రీచ్ అవుతానని చెప్పాను. అలా వీడియో పెట్టిన 5 మినిట్స్కే 998 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా 5 మినిట్స్ ఆఫ్లో ఉంచి ఫోన్ తర్వాత చూస్తే 399 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా సర్లే అనేసి నేనైతే నిద్రపోయాను. కానీ నాకైతే నిద్ర పట్టట్లేదు. 1K ఎప్పుడు అవుతుంది అనేసి మళ్ళీ 11 o'clock లేచి చూసేసరికి 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నాకైతే అప్పుడు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా మార్నింగ్ లేవగానే మా ఇంట్లో అయితే చెప్పాను. ఫస్ట్ అయితే మా మరదలకు చెప్పాను. ఇంకా తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేసి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే ఇంక ఈ మధ్య అయితే లేస్ ట్రైనింగ్ అవుతున్నాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళగానే అక్కడైతే నేను గ్యాదర్ అవ్వక ముందే మేమందరం అక్కడ నాకు ఆల్రెడీ ముందే సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది మాత్రం ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళగానే వాళ్ళైతే ఆ నైట్ 1K సబ్స్క్రైబర్స్ వచ్చింది కదా అని వీడియోస్ అన్నీ చూసాము, లైక్ చేసాము, పార్టీ ఏంటి అనేసి అడిగారు. సర్లే అనేసి మా ఆయనకు కూడా చెప్తే మా ఆయన ఏమన్నారంటే కేక్ అనేది అక్కడే కట్ చేసుకొని అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అనేసి అన్నారు. సర్లే అనేసి అనుకున్నాను. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల అయితే నేనైతే అక్కడ కేక్ కటింగ్ అయితే చేయలేదు. ఇంకా మధ్యాహ్నం మా తమ్ముడు అయితే కేక్ అయితే ఇలాగా డెకరేట్ చేయించి అయితే అన్షి వ్లాగ్స్ అనేసి ఇంకా యూట్యూబ్ 1K సబ్స్క్రైబర్స్ అని చేయించి అయితే తెచ్చి ఇంటి దగ్గర ఉంచాడు. ఇంకా నేను వచ్చిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా మేమందరం అయితే ఇలా రెడీ అయితే సింపుల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఇంకా నేనైతే ఇలా చేయడానికి గల కారణం కూడా ఫస్ట్ మీరే. ఎందుకు అంటే మీరు లేనిదే కనుక నాకైతే ఇక్కడ వరకు అయితే రీచ్ అవ్వలేను. ఎందుకు అంటే మెయిన్ సబ్స్క్రైబర్స్ కావాలి, తర్వాత ఇంకా వాళ్ళైతే ఫుల్ సపోర్టింగ్ కావాలి. నాకైతే మీ అందరి సపోర్ట్ దొరికినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇంకా మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. ఇంకా అందుకనేసి నేనైతే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటి అంటే ఇంకా ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేశాను. నాకు ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం 2 వ్యక్తులు అయితే ఉన్నారని చెప్పాను కదా, అది ఎవరనేది ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నా హస్బెండ్ లేనిదే నేను ఇక్కడ వరకు అయితే రాలేను. ఎందుకంటే తను మంచిగా నాకు సపోర్ట్ చేసి అన్ని విషయాల్లో నాకు తోడుంటున్నారు. కాబట్టి నేనైతే ఇలా ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఇక్కడి వరకు అయితే వచ్చాను. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కనుక నా మేనల్లుడు. ఎందుకు అంటే నేనైతే ఛానల్ స్టార్ట్ చేయాలా, ఎందుకు యూట్యూబ్ చేస్తే ఎవరన్నా ఏదన్నా అనుకుంటారు, ఊర్లో ఏదేదో అనుకుంటారు కదా అనేసి నేనైతే వద్దు అనేసి అనుకున్నాను. కానీ తనైతే మంచిగా సపోర్ట్ చేసి ముందుకైతే నడిపించాడు. ఇప్పుడు అందరూ అప్డేట్ అయ్యారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి, ఇక్కడ కువైట్లో ఉన్నా కాబట్టి మంచిగా వీడియోస్ చేయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచి సపోర్ట్ ఉంటుంది, నీకు ఎందుకు నువ్వు అలా ఉండు అనేసి తనే ఛానల్ స్టార్ట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి ఇంకా నాకైతే మంచి సపోర్ట్ ఇచ్చి అక్కడ 2 months అయితే నేను ఇంటికి వచ్చే ముందు 2 months అయితే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. అక్కడ కూడా నాకు ఉన్నటువంటి మన తెలుగు ఫ్రెండ్స్ అలాగే నేపాలీ ఫ్రెండ్స్ కూడా మంచిగా సపోర్ట్ చేసేవారు. ఇంక ఇండియాకి వచ్చిన తర్వాత నేనైతే కొంచెం వీడియోస్ అలా అలవాటు చేసి అయితే చేసుకున్నాను. ఇంకా మళ్ళీ కువైట్ వెళ్ళాను, 1 month అయితే ఉండొచ్చాను. కానీ ఇంకా నేను అప్పుడైతే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. ఇంకా నేను త్వరలో మళ్ళీ వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కన్ఫామ్గా అందరూ తప్పకుండా చూసేయండి. ఇంకా నేనైతే ఇక్కడ వరకు రీచ్ అయ్యానంటే ఫస్ట్ అయితే మా మేనల్లుడు వల్ల. ఎందుకు అంటే తన సపోర్ట్ ఫుల్గా అయితే ఉంది. తన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు అయితే రీచ్ అయ్యాను. ఇంకా వాళ్ళిద్దరు వల్ల అంటే నా హస్బెండ్ నా మేనల్లుడు వల్ల మాత్రమే ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా థర్డ్ పర్సన్ ఎవరు అని అంటే నా మరదలు అనమాట. మరదలు కూడా నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. మా తమ్ముడికి అయితే అస్సలు ఇష్టం లేదు, బట్ మా మరదలు అయితే మట్టికి మంచిగా సపోర్ట్ చేసి నన్ను అయితే ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా వీళ్ళలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇంకా లైఫ్లో ఎలాంటి విషయాల్లో అయినా కానీ ఇలాంటి విషయాల్లో అయితే భయపడకుండా అయితే వీడియోస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.